విశాఖ దక్షిణ నియోజకవర్గంలోని కూటమి అభ్యర్థులు వంశీకృష్ణ శ్రీనివాస్, ఎంపీ అభ్యర్థి శ్రీ భరత్ కు మద్దతుగా 35 వార్డు కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు ఆధ్వర్యంలో ఎన్నికల ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ పూర్ణ మార్కెట్ నుంచి దుర్గాలమ్మ గుడి వరకు కార్యకర్తలు, మహిళలు, జనసేన నాయకుల ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. అనంతరం కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు మాట్లాడుతూ విశాఖ నగరం మరింత అభివృద్ధి జరగాలంటే కూటమి అధికారం రావాలన్నారు. ఈ కార్యక్రమంలో దక్షిణ నియోజకవర్గ టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. విశాఖ దక్షిణ నియోజకవర్గం 35వ వార్డు పరిధిలో ఈ యొక్క ప్రాంతంలో సుమారుగా 400 మంది కార్యకర్తలతో ఈరోజు ఉమ్మడి పార్టీ అభ్యర్థులు కానివ్వండి, అలాగే అభ్యర్థులతో పాటు నాయకులు కానివ్వండి, ప్రతి ఒక్కరు కూడా డోర్ టు డోర్ క్యాంపింగ్ ఈరోజు చాలా గొప్పగా అంబరాన్ అంటే సంబరాలతో నిర్వహించడం జరుగుతుంది. ఈరోజు విశాఖ దక్షిణ నియోజకవర్గంలోనే కాదు, విశాఖ మొత్తం అంతా కూడా పార్లమెంటు నియోజకవర్గంలోని కూడా, ఎందుకంటే గతంలో ఎంపీ చూస్తే కేవలం అతను చేసుకున్న ఏవైతే కన్స్ట్రక్షన్స్ ఉన్నాయో ఆ కన్స్ట్రక్షన్స్కి రోడ్లు వేసుకోవడం మాత్రమే చేశాడు. కానీ ఇప్పుడు రాబోయే రోజుల్లో మన ఎంపీ శ్రీ భరత్ గారు పార్లమెంట్ అభ్యర్థిగా ఎప్పుడు పోటీ చేస్తారా, ఎప్పుడు సైకిల్పై ఓటు వేసి గెలిపిద్దామని చెప్పేసి ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు, యువత అంతా కూడా. ఎందుకంటే ఒక ఎంపీ పార్లమెంట్ నుంచి ఇక్కడి నుంచి ఎన్నికైతే ఆయన ద్వారాగా ఎన్నో ఇండస్ట్రీలు కానివ్వండి, ఎన్నో ఉక్కు కర్మాగారాలు కానివ్వండి, ఏవైనా సరే ప్లేస్మెంట్ అయ్యే విధంగా యువత అందరికీ కూడా భవిష్యత్తు ఉంటుందని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడ మన జనసేన అభ్యర్థి గత దక్షిణ నియోజకవర్గంలో 10 సంవత్సరాలు అధికారం ఇచ్చినప్పటికీ కూడా ఏ రోజు కూడా అంటే అధికారం మీద కానివ్వండి, పరిపాలన మీద కానివ్వండి చిత్తశుద్ధి లేని నాయకుడు మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ గారు. ఈరోజు మన అభ్యర్థి మన వంశీకృష్ణ శ్రీనివాస్ గారు. అటువంటి నాయకులు వస్తే విశాఖ దక్షిణ నియోజకవర్గం దిశ బాగుపడుతుందని, అలాగే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో ఎన్నైతే స్లమ్స్ అంటే మురికివాడలు ఉన్నాయో ఆ మురికివాడలు మొత్తం అన్నీ కూడా అభివృద్ధి చేయడానికి ఆయన కంకణం కట్టుకుని ఉన్న నాయకులు కాబట్టి జనసేన అభ్యర్థి అయినా సరే, ఉమ్మడి పార్టీ అభ్యర్థి అయిన శ్రీ వంశీకృష్ణ గారిని, అలాగే టీడీపీ పార్టీ నుంచి పార్లమెంట్ అభ్యర్థి అయిన శ్రీ భరత్ గారిని రాబోయే రోజుల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, అలాగే ఈరోజు మన మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఐటీ దిగ్గజం, యువకులందరికీ కూడా ఎంతో భవిష్యత్తుని వేయడానికి 74 సంవత్సరాల వయసులో కూడా 34 సంవత్సరాల నవ యువకుడిలాగా తిరుగుతూ ఈరోజు పుట్టినరోజు వేడుకలు ఈరోజు దుర్గాలమ్మ అమ్మవారి జంక్షన్లో అంబరాన్ అంటే సంబరాలతో జరుపుకోవడం జరిగింది. ఈ యొక్క జన్మదిన కార్యక్రమంలో ప్రతి ఒక్కరు కూడా నాయకులు కానివ్వండి, కార్యకర్తలు కానివ్వండి, ఉమ్మడి పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా పాల్గొని జయప్రదం చేయడం జరిగింది. కార్యక్రమంలో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలుగుదేశం 3 ఉమ్మడి పార్టీల కుటుంబ పరంగా 35వ వార్డులో కార్పొరేటర్, జనసేన ప్రెసిడెంట్ శ్రీనాథ, అలాగే బీజేపీ ప్రెసిడెంట్ చిన్న, మాకు రచ్చన్ మున్నం బాలాజీ గారు, అలాగే తతిమ ఇక్కడికి వచ్చిన 3 ఉమ్మడి పార్టీ అందరికి పార్టీ నాయకులకు కానీ, లేడీస్కి కానీ, బూత్ యువత, మైనారిటీస్, ఎస్ఎస్ఎల్, బీసీఎల్ అన్ని కమిటీలకు కూడా మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ, ఈరోజు ఇవి ఎప్పుడు ఎలక్షన్ వస్తుంది, ఎప్పుడు ఓటేద్దని ప్రజలు ఎదురు చూస్తున్నారు. అలాంటప్పుడు ఆ నాయకుడు మంచి హృదయం ఉన్న నాయకుడు, మంచి మనసున్న నాయకుడు. ఇది అచ్చని రోజు అన్ని సెమ్ ఏరియాలకు తగ్గట్టు వంశీకృష్ణ యాదవ్ ఇక్కడ ఇచ్చినప్పుడు మా అదృష్టంగా భావించుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ 35వ వార్డులో 3 పార్టీలు ఒకటి అయినందుకు మంచి మెజార్టీ, 14 వార్డులో కూడా ఈ కాన్స్టిట్యూన్సీలో మంచి మెజార్టీ వస్తుందని మేము అనకం చేస్తూ, ఇక్కడ ఒక ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద 175 కాన్స్టిట్యూన్సీలు ఎప్పుడు ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ కాన్స్టిట్యూన్సీ ఎప్పుడైతే గెలుస్తుందో గవర్నమెంట్ పాలన చేస్తారు. 4 సార్లు మా ఎమ్మెల్యే గెలిచారు, 4 సార్లు కూడా గవర్నమెంట్ పాలన చేశారు. ఒకసారి పోతే ఒకసారి వైఎస్ఆర్ పార్టీ వచ్చింది. అలాగే ఇప్పుడు మట్టుగా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద ఈ ఒక కాన్స్టిట్యూన్సీ మట్టుగా మంచి స్పందన ఉంది, ప్రజాభిమానం ఉంది. ఆ విత్తనం పెట్టి, ఆ మనసును పెట్టి మనిషి ప్రతి ఒక్కరు కూడా అతి ముఖ్యంగా అతి తొందరలో ఎలక్షన్ వస్తే ఓటేద్దామని ప్రతి ఒక్కరు కూడా ఇంటిలో నుంచి వచ్చి అమ్మ సైకిల్ గ్యాస్ అని మేము చెప్పక మునిపి వాళ్ళు వచ్చి చెప్తారంటే పార్టీ మీద ఎంత అభిమానం ఉందో, ప్రజల మీద ఎంత అభిమానం ఉందో. నారా చంద్రబాబు గారి నాయకత్వం కానీ, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం కానీ, మోడీ గారి నాయకత్వం మచ్చుగా ఆంధ్రప్రదేశ్ కానీ కేంద్రంలో కూడా మంచి స్లోగన్ కానీ, ఆదరణ కానీ మంచిది ఉంది. ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి టీడీపీ కుటుంబ సభ్యులకి, బీజేపీ కుటుంబ సభ్యులకి, జనసేన కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. ఈరోజు మేము ఏమైతే ప్రజల్లో తిరుగుతున్నామో ప్రజల్లో మంచి స్పందన లభిస్తుంది. ప్రజలందరూ ఒకటే కోరుకుంటున్నారు, ఉమ్మడి ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు. వంశీకృష్ణ గారిని ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని కోరుకుంటున్నారు. అదేవిధంగా ఎంపీగా భర్త గారిని కావాలని కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు ముందున్న ఎంపీ కానీ, ముందున్న ఎమ్మెల్యే కానీ, ఈ ప్రజలకు కానీ, ఈ నియోజకవర్గానికి కానీ, ఈ ఓటర్కి కానీ, ఈ విశాఖ జిల్లాకు కానీ ఎటువంటి ఏ అభివృద్ధి చెందలేదు, ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడలేదు. వారి స్వలాభం కోసం మాత్రమే వారు పనిచేశారు. కాబట్టి ప్రజలందరూ కూడా ఇప్పుడు కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు.